హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. 'లైలా' మూవీ వివాదం అందరికీ తెలిసిందే. 'లైలా' మూవీలో పృథ్వీరాజ్ స్టేజ్ పైన వైఎస్ఆర్‌సీపీకి సంబంధించినటువంటి పర్సనల్ విషయాల్లో కామెంట్ చేయటం అందరికీ తెలిసిందే. సో, దాని తర్వాత విశ్వక్సేన్‌కి చెప్పడం జరిగింది. బాయ్‌కాట్ 'లైలా' మూవీ అంటూ హ్యాష్‌ట్యాగ్ పెట్టేసి ట్విట్టర్‌లో ట్రెండింగ్ చేయటం జరిగింది. 2 రోజులు స్టిల్ ట్రెండింగ్‌లో ఉంది. సో, ఓవరాల్‌గా ఇప్పుడు చూస్తున్నట్లయితే ఏంటి బాయ్‌కాట్ 'లైలా' అని చేస్తున్నారా? అసలెందుకు చేయాలి? అని ప్రతి ఒక్కళ్ళు అడుగుతూ ఉన్నారు. విశ్వక్సేన్ వచ్చి సారీ చెప్పాడు కదా! అని కూడా అంటున్నారు. కానీ విశ్వక్సేను ఆయన తప్పులు చేయటం, సారీ చెప్పటం ఆయనకి పరిపాటి అయిపోయింది. ఎలా ఉంటదంటే ఆయన పరిస్థితి, బొక్కలే అని తప్పులు చేసేయడం, తొక్కలే అని సారీ చెప్పేయటం. ఇలా ఉంటుందనుకుంటా ఆయన పరిస్థితి. గతంలో గనుక విశ్వక్సేన్ రికార్డ్స్ ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఈ విషయం పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఎలా? అర్జున్ వాళ్ళ డాటర్‌తో ఒక మూవీ స్టార్ట్ చేశారు. ఆ తర్వాత ఆ మూవీ డేట్స్ ఇచ్చారు. అంతా అగ్రీమెంట్స్, డబ్బులన్నీ క్లియర్ అయిపోయినాయి. కానీ విశ్వక్సేన్ షూటింగ్‌కి రాకుండా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు. అంతకు ముందే నాకు కొంచెం బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం టైం కావాలి అడిగినటువంటి విశ్వక్సేను ఆ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ చేయకపోగా ప్రొడ్యూసర్ ఫోన్ చేసిన ప్రతిసారి ఫోన్ అవాయిడ్ చేస్తూ తనకి కరెక్ట్‌గా షూటింగ్ 2 రోజుల్లో ఉంది అనగా షూటింగ్ క్యాన్సిల్ చేయండి అంటూ మెసేజ్‌లు పెడతాం. ఇలా ప్రొడ్యూసర్‌ని అదే విధంగా టోటల్ యూనిట్‌ని అనేక విధాలుగా ఇబ్బంది పాలు చేశాడు. చాలా డబ్బులు వేస్ట్ చేశాడు అంటూ యాక్షన్ కింగ్ అర్జున్ గతంలో మాట్లాడటం కూడా జరిగింది. ఒకసారి ఆ వీడియో మీరు చూడండి. చూసేసరికి నేను బాడీ ఫుల్ కొంచెం ట్రైన్ అయి ఉంటాను. వచ్చి చూస్తే దెర్ వాస్ నథింగ్ బికాస్ ఐ హావ్ సీన్ ద యంగ్స్టర్స్ బాయ్స్ ఐ వర్క్ లైక్ అల్లు అర్జున్ వీళ్ళతో వర్క్ చేశాను, చూశాను. వాట్ కైండ్ ఆఫ్ డెడికేషన్. ఇప్పుడు కూడా వాడికి ఏం తక్కువ ఉంది చెప్పండి లైఫ్లో. అయినా ద కైండ్ ఆఫ్ డెడికేషన్ అండ్ ఐ సీన్ రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు. సో నేను అలాగే అనుకున్నాను. దే ఆస్క్ మీ టైం, ఓకే గివ్ మీ సమ్ టైమ్, ఐ విల్ కమ్ ఫ్రెష్గా అంటే. బట్ రాలేదు. ఫ్రెష్గా రాకుండా ఉండటం అనేది ఒకటి, ప్లస్ వచ్చి cancellation. When you see, how can you just say to a producer or a director, you please cancel the shooting tomorrow? ఇందులో ఎంతమంది టైం ఉంటుంది, లేబర్ ఉంటుంది. ఓకే, ఎందుకు ఇది నాట్ ఓన్లీ అన్ యాక్టర్, ఒక ప్రొడక్షన్ బాయ్ నుంచి టైం, లేబర్, మనీ, సో మెనీ థింగ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. సో వాట్ విల్ దే థింక్ అబౌట్ దిస్? మా మనిషికి చెప్పేశాను, చెప్పండి, ఐ డోంట్ వాంట్ టు వర్క్ విత్ హిమ్ ఎనీమోర్. ఇక మీద నాకు ఇంత ఒక ఇన్సల్ట్, నా యూనిట్కి ఇన్సల్ట్ అయింది నేను ఫీల్ అవుతున్నాను. నా ఆఫీస్కి వెళ్తే అందరూ ఫేస్ ఇలా పెట్టుకొని కూర్చున్నారు. ఎన్ని రోజులు ఇప్పుడు నేను షూటింగ్ చేయాల్సిన టైం ఇది వదిలేసి నేను ప్రెస్ మీట్ పెట్టుకొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏదో వచ్చి ఆయన మీద నేను చెప్పి ఇది కాదు సార్, దిస్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూశారు కదా, యాక్షన్ కింగ్ అర్జున్ అప్పుడు తన పైన చెప్పినప్పుడు తను సమర్థించుకుంటాం జరిగింది. అవును, 2 రోజుల ముందు చెప్పాను షూటింగ్ క్యాన్సిల్ చేయమని. అది సారీ, అలా అనుకుంటా ఉండవలసింది. ఒకరోజు షూటింగ్ ముందు చెప్పినా కూడా మీరు నా పైన తోస్తారు, నా తప్పేం లేదు, అది ఇదంటూ మనోడు వర్షం చెప్పుకుంటా నన్ను స్కూల్లో నుంచి చూస్తున్నట్టుగా మాట్లాడుతున్న అర్జున్ అన్నాడు. స్కూల్ అంటే ఎనకేందో అంత పిచ్చిలా ఉంది. ఇప్పుడు కూడా నేను స్కూల్ పెట్టి అందరికీ పద్ధతులు నేర్పిస్తానా అంటూ పృథ్వీరాజ్ విషయంలో కూడా మాట్లాడటం జరిగింది. నీ స్కూలు పిల్లల కబుర్లు తీసి పక్కన పెట్టు విశ్వక్సేన్, మీరు అర్జున్ గారికి చేసింది ఎవరూ మర్చిపోలేదు, స్టిల్ గుర్తు ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం TV9 ఛానల్కి వెళ్ళి దేవి గారితో గెట్అవుట్ అనిపించుకునే అంత స్థితికి దిగజారిపోయాడు. అక్కడ కూడా అనుచితమైన వ్యాఖ్యలు ఏవేవో చేశాడు. చాలా చాలా ఘోరంగా మాట్లాడి TV9 దేవి గారి దగ్గర నుంచి గెట్అవుట్ ఫ్రమ్ మై స్టూడియో అనిపించుకున్నాడు. దాన్ని కూడా తర్వాత కామెడీగా చిత్రీకరించడానికి ఇంటర్వ్యూస్ అలా క్రియేట్ చేసి అలా ఓవర్ యాక్షన్ చేయడం కూడా జరిగింది. ఇప్పుడు ఆ స్టేజ్ పైన చిరంజీవి గారు పాలిటిక్స్ గురించి మాట్లాడారు, అది జనసేన గురించి, అది పక్కన పెట్టేస్తే పృథ్వీరాజ్ అనే వ్యక్తి అక్కడ స్టేజ్ పైన మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ లేను అని చెప్తూ ఉన్నాడు. బట్ చిరంజీవి గారిని తీసుకొని వచ్చి కూర్చున్నప్పుడు పృథ్వీరాజ్ స్టేజ్ మీద మాట్లాడుతున్నారు అంటూ చాలా మంది చెప్తున్నారు. అంతేకాదు పృథ్వీరాజు మాట్లాడుతూ అక్కడ ఉన్న డైరెక్టర్ గారు ఇది వినండి అంటూ డైరెక్టర్ గారిని అడ్రస్ చేస్తూ ఆ విషయాన్ని 11 మేకల విషయాన్ని చెప్పడం జరిగింది. అప్పుడు కూడా తెలియలేదా పృథ్వీరాజ్ ఏం మాట్లాడుతున్నాడో మీ డైరెక్టర్‌గా తెలియలేదా?
విశ్వక్సేన్. ఇలా చెప్పుకుంటూ పోతే విశ్వక్సేన్ అనే వ్యక్తి తక్కువ ఏజ్‌లో ఎక్కువ మైలేజ్ వచ్చింది. అంటే ఎక్కువ ఫేమ్ రావడంతోటి మనోడు కొద్దిగా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. మాస్ కా దాస్ అని. మాస్ కా దాస్ కాదు. దోసె మడత పెట్టినట్టు మడత పెట్టేశారు వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా అంతా. ఫింగర్ పెట్టి ఒక ఏలు పెట్టి ఇలా చూయిస్తూ పోస్టర్ పెట్టాడు. ఎన్ని ఫకింగ్ ఫింగర్స్ అబ్బా! ఎన్ని మిడిల్ ఫింగర్స్ ఫ్యూచర్‌లో విశ్వక్సేన్‌ని ప్రతి మూవీని తగులుకుంటాయో వేచి చూడాలి. ఎందుకంటే అంత ఈజీగా మర్చిపోవడం వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ వల్ల అయితే సచ్చినా కాదు. అధపాతాళాన్ని తొక్కే వరకు విశ్వక్సేన్ మూవీస్‌ని తిప్పి కొట్టి ఓటీటీల్లో కూడా చూడరు. అర్థం చేసుకోండి. సో ఓవరాల్‌గా విశ్వక్సేన్ క్యారెక్టర్ మొత్తం మనం స్కూల్లో పెట్టి ఆయన పక్కనుండి నేర్చుకోలేదులే కానీ జరిగిన ఈ 3 ఇన్సిడెంట్స్‌ని బట్టి విశ్వక్సేన్ అనే వ్యక్తి ఒక కమిట్మెంట్ లేని, ఒక మర్యాద లేని, అదే విధంగా ఒక ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్‌ని చూసుకుంటే ఒక నిబద్ధత లేని వ్యక్తిగా మనకి కనిపిస్తుంది అంటూ వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే విశ్వక్సేన్ అర్జున్ విషయంలో, టీవీ9 విషయంలో, ఇప్పుడు స్టేజ్ పైన పృథ్వీ మాట్లాడిన విషయాల్లో తనకి యారగెంట్ కనిపిస్తుందా? తన యొక్క మిడిల్ ఫింగర్ చూయించడంలో తన యొక్క బలుపు కనిపిస్తుందా? ఈ విషయాలు మీకే వదిలేస్తున్నా. కాకపోతే వైఎస్ఆర్‌సీపీ క్యాడర్ మొత్తం సినిమాని బాయ్‌కాట్ చేశారు. బుకింగ్స్ అయితే బుక్ మై షోలో మీకు ఫ్రీగా టికెట్లు దొరుకుతున్నాయి. వెళ్ళొచ్చు, బుక్ చేసుకోవచ్చు. కానీ ఇప్పటికీ ఖాళీగానే ఉన్నాయి. దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఏ రేంజ్‌లో క్యాడర్ వర్క్ చేస్తుందా అనేది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యాపీ దివాలీ టు విశ్వక్సేన్ అండ్ టీమ్. థాంక్ యూ సో మచ్.